అవకాశం, అద్భుత అవకాశం. శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం. బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి 4 ధామ్ యాత్రలో ఆ పరమేశ్వరుణ్ణి అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం. సమస్యలతో చిక్కుబడి బాధపడకండి. భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన మునిరాజ్ గురూజీ తపఃఫలంగా పొందిన రుద్రాక్షలు ఉచితంగా అందిస్తున్నారు. కుటుంబంలో కలతలు, సంతాన వైఫల్యం, పట్టి పీడిస్తున్న అనారోగ్యం, నరఘోష, సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడు. మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయంగా అందుకోండి ఉచితంగా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మా బ్రాంచీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలవు. సెల్ 9381659378. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం. అమరావతి రాజధాని పేరుని విభజన చట్టంలో పొందుపరచాలని తీర్మానం. ఆవిష్కరణ, పెట్టుబడి కలిసిన చోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా ఏపీని తయారు చేస్తాం, మంత్రి లోకేష్ వెల్లడి. స్థానిక సంస్థల ప్రతినిధులతో వైసీపీ అధినేత జగన్ సమావేశం. కూటమి ప్రభుత్వం విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తుందని ఘాటు విమర్శలు. నగరపాలక సంస్థలు పని దొంగలు, కఠిన చర్యలు తీసుకుని పాలనను గాడిలో పెడతాం, ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యలు. పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రాతిపదికన రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి పేరుని పునర్విభజన చట్టంలో చేర్చేలాగా చట్ట సవరణ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నారు. అలాగని ఈ భేటీలో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేబినెట్ ధన్యవాదాలు తెలిపింది. 47వ CRDA సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకి భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించింది. తీర ప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు 3 రాజధానులు, రకరకాల పేర్లు పెట్టి ఏ రాజధానిని కూడా నిజం చేయటానికి కనీస ప్రయత్నం చేయని పరిస్థితులను మనం చూసాం. తెలుగు ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ రాష్ట్ర రాజధాని ఏది అని ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశస్తులు కానీ అడిగితే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మనందరం కూడా చూసాం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర రాజధానికి గర్వించదగ్గ రాజధాని, ఈ రాష్ట్రానికి గర్వించదగ్గ రాజధానిని నిర్మించాలనే ఆలోచన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి రాష్ట్ర విభజన చట్టం 2014 చూసినట్లయితే దాంట్లో సెక్షన్ 2, సెక్షన్ 5 ప్రకారం ఏంటంటే నిర్దేశింపబడిన కాల పరిమితి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. నిర్దేశింపబడిన సమయం తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా, కొత్తగా నిర్ణయించబడే రాజధాని అమరావతికి ఆంధ్రప్రదేశ్కి ఉంటుందని చెప్పేసి ఆ చట్టంలో పేర్కొనబడింది. అంటే రాజధాని పేరు ఎక్కడ కూడా తెలుపుకోకుండా ఈరోజు దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది.
ఏ విధంగా అయితే గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణకి రాజధానిగా ఉంటుందో, అమరావతి అంటే అమరావతిలో మిగతా ఏపీసీఆర్డీఏ చట్టంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా కలిపి అమరావతి. సో ఆ అమరావతి ఈ రాష్ట్ర రాజధానిగా పేరుని ఇన్సర్ట్ చేయటం, అంటే ఆ చట్టంలో ఏదైతే కొత్త రాజధానిని విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకుంటుంది, డిసైడ్ చేస్తుందని ఏదైతే ఉందో, అక్కడ కొత్త రాజధాని కాకుండా అమరావతి విల్ బి ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్సర్ట్ చేయాలని చెప్పేసి రికమెండ్ చేయడం జరుగుతుంది. చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి అది ఒక ముఖ్యమైన నిర్ణయం. అదేవిధంగా మనందరికీ తెలిసిందే, గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా, అమృత్ కానివ్వండి, జల్ జీవన్ మిషన్ కానివ్వండి, ఆవిష్కరణ పెట్టుబడి కలిసే చోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్ కి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సృష్టించే ప్రతి ఉద్యోగం ఆవిష్కరణ ద్వారా ఏపీని ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మార్చేందుకు బాటలు వేస్తున్నామని చెప్పారు. ఈ రోజు ఎల్జీ యూనిట్ కి మాత్రమే కాదు, ఏపీ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఒక నిర్మాణ ప్రాజెక్టు కంటే పెద్దది. ఇది రాష్ట్రంతో పాటు దేశ పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయి. 5,000 కోట్లకు పైగా పెట్టుబడితో రాష్ట్రానికి ప్రపంచ స్థాయి తయారీ యూనిట్ ను ఎల్జీ తీసుకువచ్చింది. మేడే ఇన్ ఆంధ్ర నుంచి మేడే ఫర్ ది వరల్డ్ వరకు మా జైత్రయాత్ర కొనసాగుతుందని లోకేష్ తెలిపారు. It is a great privilege to stand before you today at this momentous occasion, the groundbreaking ceremony of LG Electronics state-of-the-art facility here in Sri City, Andhra Pradesh. I extend a very warm welcome to the leadership of LG Electronics, India and global, and its vendor companies to our state. Today marks more than just the beginning of a construction projects. It is a defining milestone in the journey of industrial growth and technological advancement for our state and for our nation. Where innovation meets investment, the future is taking shape. With an investment exceeding 5,000 crores, LG Electronics is not only bringing a world-class manufacturing unit to Andhra Pradesh, but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. This project is one of the first major foreign direct investment under the new government. The people of Andhra Pradesh gave us a resounding mandate. It's a history that we created in the last election. 94% of the seats that we contested, we won, and the clear mandate was about creating jobs, and we believe that this investment is in the step in that direction. This also reflects our leader Mr. Naidu's commitment to speed of doing business, robust infrastructure, a future focused vision of Andhra Pradesh. We promised ease of doing business, and today we are delivering speed of doing business. The LG factory will produce advanced home appliances, refrigerators, air conditioners and washing machines, integrating the latest in smart and energy efficient technology. A smart factory, a smarter state, a smarter India. That journey is beginning here today. This isn't just about manufacturing. It's about shaping the future of living. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. రాజంపేట, మడకశిర మున్సిపాలిటీలతో పాటు రామకుప్పం, రొద్దం మండలాల నేతలతో భేటీ అయిన ఆయన ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల టీడీపీ అక్రమాలని ప్రస్తావించారు. పచ్చగూండాల దాడులను ఎదుర్కొన్న వారిని అభినందించారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య తులసి మొక్కల తెగువ చూపించి విలువలతో కూడిన రాజకీయాలకు అద్దం చెప్పి వాటిని చంద్రబాబుకి చూపారు. నిలబడిన మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. రాజకీయాల విలువలు, విశ్వసనీయత ఉండాలి, కానీ వాటన్నిటిని దిగజార్చారు చంద్రబాబు. ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈరోజు మీరంతా కూడా తెగువ చూపించిన పరిస్థితుల మధ్య
మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరితో కూడా కాసేపు గడిపే కార్యక్రమం చేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని, విశ్వసనీయత లేని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లా ఎంపీటీసీలమైన, జెడ్పీటీసీలమైన, కౌన్సిలర్లమైన అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తా ఉన్నా. కారణం ఏమిటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి. అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి రాజకీయాలను. ఈరోజు రాజకీయాలలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే, ఒకసారి ఈ రామకుప్పానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, ఈ రామకుప్పానికి సంబంధించి ఎంపీటీసీకి సంబంధించిన ఒక కేస్ స్టడీ, ఒక ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 16కు సంబంధించిన ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే గెలిచారు. మరి ఇలాంటి చోట ఎందుకు చంద్రబాబు అనే వ్యక్తి పోటీ పెడతా ఉన్నాడు? గెలవడం అన్నదానికి మీనింగ్ ఎక్కడుంది? గెలవలేము అన్న సంగతి తెలుసు. గెలిచిన వాళ్ళందరూ కూడా, ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ టికెట్ మీద, ఆ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు. మరి ఇలాంటి చోట 6 మందిని ఇక్కడ దేశ భద్రత కోసం ప్రజలంతా ఒకటవుతూ ఉంటే రాష్ట్రం బాగు కోసం మాజీ సీఎం జగన్ కి మాత్రం మనసు రావట్లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. సొంత మీడియా ద్వారా జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారాన్ని ప్రజలెవరూ విశ్వసించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పీక్ అవర్స్ లో విద్యుత్ ని యూనిట్ కి ₹9.38 కొనుగోలు చేసిందని చెప్పారు. పీక్ అవర్స్ లోనూ తమ ప్రభుత్వం ₹4.60 విద్యుత్ కొనుగోలు చేసిందని వివరించారు. జగన్ ప్రభుత్వం యూనిట్ విద్యుత్ ని ₹5.12 కొనేందుకు ఒప్పందం చేసుకుందని, సెక్కి నుంచి ₹2.49 కొనుగోలు చేసిందని అనేది అవాస్తవమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇదే పీపీఎన్ యాక్సెస్ కి సంబంధించిన పీపీఎన్ ₹5 పైచులకు డబ్బులతో ₹12 పైన పంపిస్తే మనం దాన్ని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి, ఎవరితో యాక్సెస్ వాళ్ళతో కానీ బ్రూక్ఫీల్డ్ వాళ్ళతో పిలిచి వాళ్ళతో మాట్లాడి మాకు ఇంత పవర్ ఇవ్వాలి, దాదాపు మేము ₹4.60 మాత్రమే చేయగలుగుతామని చెప్పి మనం పీక్ అవర్స్ ని డిమాండ్ ని మీట్ కావడం కోసం మనం ఈ ప్రయత్నం చేశాం. ₹4.60 ఇచ్చాము. దాన్ని సాక్షిలో పదే తప్పుడు వార్తలు రాయటం కాకుండా వాళ్ళ మనుషుల చేత, వాళ్ళ అభివాదుల చేత కూడా, అందరి చేత కూడా తప్పుడు ప్రచారం చేపిస్తా ఉంది. ఇప్పుడు యాక్సెస్ వల్ల 400 మెగావాట్లు మనకు పెట్టుబడి వస్తుంది. దీనివల్ల ఏమి లాభం అంటే, దీనివల్ల 1600 ఎకరాల నుంచి 1500 ఎకరాల పైన, 1600 ఎకరాల నుంచి 1700 ఎకరాల పైన మనం లీజు తీసుకుంటాం రైతుల దగ్గర. ఒక్కొక్క రైతుకి ఎకరాకి ₹31,000 కౌలు రైతులు కట్టే కార్యక్రమం చేస్తాం. ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మనం ఇంతని మళ్ళీ పెంచుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. రైతులకు కూడా 5% 10% మనం పెంచుతాం ప్రతి సంవత్సరం కూడా. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి దీని ద్వారా 9% GST వచ్చింది. అదే కాకుండా ఎంప్లాయ్మెంట్, మన యువతకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. సెక్యూరిటీ 400 మెగావాట్లు మన రాష్ట్రంలోనే, మన దగ్గరే పవర్ తయారైంది. మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, యువతకు ఉద్యోగం వస్తుంది, రైతులకి కౌలు వస్తుంది. ఇన్ని మేళ్లు తీసుకొచ్చి చేస్తే వాళ్ళు ఎక్కడ కొన్నారు? సెకీ పవర్ తీసుకెళ్ళి ఎక్కడో రాజస్థాన్ లో కొని, రాజస్థాన్ లో కొంటమే కాకుండా దానికి ఏంటి అనేది చూస్తే మీరు ఒకసారి ₹2.49 మేము చేసుకున్నాము. ఆ రోజు మీరు పెద్దగా గొడవ కూడా పెట్టారు మీ కూటమి ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ మీరు ఎట్లా చేసుకున్నారని అడుగుతాను. ₹2.49 చేసుకున్నారు, ప్లస్ 7 పైసలు మన సెక్కి కమిషన్ ఇస్తున్నారు.
డ్యూటీ బీసీ డ్యూటీ కానీ ప్లస్ జిఎస్టీ కానీ ఇవన్నీ కలుపుకుంటే ₹3.05 నుంచి ₹3.10 పైన పడుతుంది. ఇది కాకుండా ISTS ఛార్జెస్ పడుతున్నాయి, మళ్ళీ లైన్ అక్కడి నుంచి ISTS ఛార్జెస్ పడుతున్నాయి. ఇవి మళ్ళీ ₹1.50 పైన పడతాయి. ఇక్కడ దాకా రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా వచ్చే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే ₹5 పై అనమాట. ఒక్కసారి ఆలోచించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుని తప్పగా ప్రజలకు నష్టం చేసే నిర్ణయం అనేది ఎప్పుడు కూడా తీసుకోమని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, చాలా మంది మేధావులు ఉన్నారు. ఒకసారి మేము ఏదైతే మా SPDCL మా డిస్కంలో అగ్రిమెంట్ అయినాయో వాటిని పూర్తిగా మీరు స్టడీ చేసి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ మేరకు 28వ డివిజన్ సీతమ్మ కాలనీలో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్ మొదలగు కొన్ని థైరాయిడ్, స్త్రీ సంబంధిత సమస్యలకి నిష్ణాతులైన డాక్టర్లతో సేవలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. దైనందిన జీవితంలో పేదలు ఉరుకులు పరుగులు పెడుతూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఆరోగ్య సమస్యల్ని ఒకేసారి బయటపడిన సమయంలో తీవ్ర మానసిక, శారీరక, ఆర్థిక ఆందోళనకి గురవుతూ ఉంటారని చెప్పారు. దీనిని ఆదిలోనే గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు వైద్య సంస్థలతో కలిసి ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. డాక్టర్ విజయ మాట్లాడుతూ పేదల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఇందుకోసం నిరంతరం వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. నమస్కారం అండి. మరి 2025 న్యూ ఇయర్ అప్పుడే అందరికీ కూడా చెప్పడం జరిగింది, మీరు ప్రధానంగా దేని మీద ఈ నియోజకవర్గంలో ఫోకస్ చేస్తారు అంటే అందులో ముందుగా మహిళా ఆరోగ్యం మీద నా యొక్క దృష్టి సంవత్సరం మొత్తం కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. దానికోసం అనేక ఈ వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకుంటాము, మహిళలందరికీ అవేర్నెస్ ఇస్తాము వాళ్ళ ఆరోగ్యం పట్ల అని చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు మహిళలు ఎందరో వాళ్ళ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నారు. కుటుంబం మొత్తం ఆరోగ్యం కూడా మహిళ యొక్క ఆరోగ్యం మీద బేస్ అయి ఉన్న క్రమంలో వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఒక శ్రద్ధ అవసరము, అవగాహన అవసరము. ఈ నేపథ్యంలోనే అనేక వైద్య శిబిరాలను ఇప్పటికే మన పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మన సీతమ్మ కాలనీలో అప్పారావు గారి డివిజన్లో మనకి లలిత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో విజయ గారి ప్రోద్బలంతో ఈరోజు ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపుగా 30 మంది వైద్య సిబ్బందితో ఈరోజు ఇప్పటికీ అంటే 10 నుంచి 4 దాకా కొనసాగే ఈ వైద్య శిబిరంలో ఇప్పటికే దాదాపుగా 100 మందికి పైగా వారి పరీక్షల నిమిత్తం అన్ని వచ్చి టెస్టులు చేయించుకొని డాక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. అనేక సమస్యలతో వస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలైన ఈ డయాబెటిక్, థైరాయిడ్, PCOD ఇలాంటి అనేక సమస్యల మీద వస్తున్నారు. అదేవిధంగా కొంతమంది మహిళలకి అంటే ఇక్కడ ఈ ప్రాంతాల్లో డాక్టర్ గారు చెప్పిన గమనించిన విషయం ఏంటంటే ఎక్కువ మందికి ఎక్కువ పిల్లలు ఉండడం వల్ల వాళ్ళు కొన్ని రకాలైన క్యాన్సర్లకు కూడా లోన్ అవుతున్నాము. దాని నిమిత్తం కూడా కొన్ని పాప్స్మియర్ లాంటి టెస్టులు కూడా మా హాస్పిటల్లో మేము నిర్వహిస్తూ ఉన్నాము. అది హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిస్తున్నాం. స్క్రీనింగ్ టెస్టులు కూడా వారం పాటు ఫ్రీగా ఈ స్క్రీనింగ్ టెస్టులు కూడా నిర్వహిస్తూ ఉన్నాము అని చెప్పారు. ఇక్కడ BP అండ్ ECG, ఎక్స్రే ఇలా పలు విభాగాలు, బ్లడ్ షుగర్ ఇలా అన్ని విభాగాల్లో ప్రత్యేక దృష్టిని సారించి ఇక్కడ అన్ని పరీక్షలు కూడా ఉదయం నుంచి అందరికీ చేపట్టడం జరిగింది. ఆ రిపోర్ట్ల ఆధారితంగా అందరికీ కూడా ఉచితంగా మందులను కూడా ఈరోజు మన గుంటూరు ఎమ్మెల్యే
మాధవి గారి ప్రోత్సాహంతో ఆవిడకున్న ప్రజల పట్ల ఆరోగ్యం పట్ల ఉన్న ఆవిడ ప్రత్యేకమైన ఆసక్తిని గమనించి మా లలిత హాస్పిటల్ వాళ్ళు ఇవాళ ఈ ఫ్రీ క్యాంప్ చేయడానికి ముందుకొచ్చాము. మేడం చెప్పినట్టుగా ఇందాక చాలా జబ్బులు తొలి దశలో గుర్తించలేకపోవటం మూలంగా చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉండి, ఉదాహరణకి బీపీ ఉందనుకోండి, ఇట్స్ సైలెంట్ డిసీజ్, సైలెంట్ కిల్లర్ అంటారు. ఎవరికి తెలియదు బీపీ చూస్తే తప్పితే, చెక్ చేసుకునేదాకా. చాలా సార్లు వాళ్ళ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్ స్టేజ్ వచ్చేదాకానో, లేకపోతే పెరాలసిస్ వచ్చేదాకానో, హార్ట్ అటాక్ వచ్చేదాకానో తెలియదు. అదేవిధంగా షుగరు, ఈ షుగర్ కూడా పెద్ద లక్షణాలు ఉండవు, కొన్ని లక్షణాలు ఉండొచ్చు, కానీ చాలా సార్లు ఒక 6 నెలలు 1 year దాకా తెలియకపోవచ్చు, షుగర్స్ బాగా పెరిగిపోయి కోమాలకు వెళ్ళేదాకా. మూడోది ఈ క్యాన్సర్ అనేది, ఈ మహిళల్లో ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, గర్భాశయ క్యాన్సర్ ఒకటి తొలి దశలో గుర్తించడానికి చాలా సింపుల్ విషయాలు ఉన్నాయి. ఆ హెల్త్ ఎడ్యుకేషన్ అంటాం మనము. ట్రీట్మెంట్ కంటే కూడా హెల్త్ ఎడ్యుకేషన్, జనరల్ ప్రిన్సిపల్స్, హైజీను, ఇవన్నీ వాళ్ళు చెప్పినట్టయితే చాలా వరకు మనము వాళ్ళందరినీ కాపాడిన వాళ్ళు అవుతాము. అందుకని క్యాంప్ అనేది జస్ట్ మందులు ఇవ్వటం అనేదే కాకుండా వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయొచ్చు, ఏం చూపించుకోవాలి, దాని నెక్స్ట్ ఏంటి అనేది మొత్తం మనం ఒక 1 week ప్రణాళిక పెట్టాము. ఇవి ఒకసారి చూసి వెళ్ళిపోవడం కాకుండా వీళ్ళని ఫాలో అప్ చేసి మా హాస్పిటల్లో వారం వరకు అవసరమైన టెస్ట్లని ఉచితంగా. గుంటూరు తక్కెలపాడు సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడారు. తలసేమియా చిన్నారుల కోసం డెంటల్ విద్యార్థులు బ్లడ్ డొనేట్ చేస్తున్నారని, ఈ బ్లడ్ డొనేషన్ లో పాల్గొన్న విద్యార్థులు కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా సర్టిఫికెట్ ని అందించడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు సిబార్ డెంటల్ కాలేజ్ యాజమాన్యానికి, తలసేమియా కార్యక్రమాన్ని చేసిన స్టాఫ్ ని జిల్లా కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో తలసేమియా స్టాఫ్ మరియు సిబార్ డెంటల్ కాలేజ్ యాజమాన్యం మరియు ప్రొఫెసర్స్, స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు. Every year on May 8th, it is a day in making a difference. Thalassemia patients often having made here today despite her hectic schedule. I also request our Chief Daycare Center, Sambasubara Garu, is felicitating our esteemed Thalassemia Daycare Center. It's truly meaningful. Viranta ichara inka ivala. Then after that I said no, ival gada to rest karate malli aitla. Sir, 1 second. Wow, great. So I think I'm happy that today I also finally made it. So mundiga coming to today's theme, the World Thalassemia Day. So I'm just happy to see that there are so many students and faculty and members of the institution. All of you have come forward to donate to this cause. Government also, we are basically implementing a special pension program for the thalassemia patients. So under NTR Bharosa, basically thalassemia patients have it very difficult. It's a genetic disorder. There is no permanent cure, and they have to frequently treat it with transfusion, blood transfusion. So in that scenario, their parents, most of them, especially from poor backgrounds, need a lot of support. So government is also supporting, and there are lots of NGOs in this field who are supporting such patients. And as general public and as general citizens, I'm glad that today I'm glad to see so many students voluntarily and coming forward to donate blood for this noble cause. I'm pretty sure this will go a long way in helping them and their families and all the patients. But also, I think it also helps us also because we have a good satisfaction of donating to a noble cause, and also it further, I think donating blood also helps renew or renewed blood production in our body also.
So first of all, thanks to all of you for coming forward today. And I have about 2-3 lines about your institute also. Like when I came. థాలసీమియా డే సందర్భంగా శివ డెంటల్ కాలేజీ వాళ్ళ ఆధ్వర్యంలో థాలసీమియా నీడ్స్ సెంటర్ ఉంది గుంటూరు, వారి ఇద్దరు జాయింట్గా బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ పెట్టాను. ఇక్కడ మా డెంటల్ కాలేజీకి సంబంధించిన 100 మంది స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఇవాళ స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నాగలక్ష్మి మేడం గారు వచ్చి వాళ్ళు కూడా చాలా ప్రశంసించారు. ఇట్లా అందరూ స్టూడెంట్స్ ముందు రావడం ఇట్లా చాలా మంచిది, ఇవన్నీ సమాజ సేవకు బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మెచ్చుకొని స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు శివ డెంటల్ కాలేజీ వారిని, థాలసీమియా నీడ్స్ సెంటర్ వాళ్ళని అప్రిషియేట్ చేసి మేడం ధన్యవాదాలు తెలిపారు. 100 మంది స్టూడెంట్స్ స్టాఫ్ కలిపి 100 మంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఇవాళ అందరూ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ అన్ని ఒక 50 బెడ్స్ రెడీ చేశారు. 1 by 1 అందరికి చేసుకుంటే సాయంకాలం దాకా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. నగరపాలక సంస్థలో పని దొంగలు ఎక్కువగా ఉన్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్ల నుంచి కార్పొరేషన్ లో పాతుకుపోయిన వారు చిత్తశుద్దితో పనిచేయడం లేదని ఆరోపించారు. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రావడం లేదని వ్యాఖ్యానించారు. అలాంటి వారిని బదిలీ చేయడం లేదా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరులో నెలకొన్న సమస్యను అధికారుల నిర్లక్ష్యంపై కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించడం జరిగిందని అన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడబోమని ఎమ్మెల్యే మాధవి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన కాడి నుంచి మేము గమనించింది ఏంటంటే సిబ్బంది యొక్క వైఖరిని దృష్టిలో పెట్టుకుంటే సగం మంది సిబ్బంది ఏమో ఎప్పుడు కూడా ఉత్సాహభరితంగా ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆలోచనతో ఉండేవాళ్ళు ఉంటారు. సగం మంది ఏమో ఎప్పుడు కూడా పనిని తప్పించుకునే విధంగా లేదంటే స్వలాభం ఉంటే తప్ప పని చేయని విధంగా కొంతమంది అధికారులు కానీ సిబ్బంది కానీ ఉంటుంటారు. ప్రతి సిస్టంలో ఇది కామన్ గా నడుస్తూ ఉంటది. అయితే మరి 1 year నుంచి వస్తున్న క్రమంలో పాస్ట్ 5 years లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఈ వ్యవస్థను మొత్తం కూడా డిమోరలైజ్ చేసేసి పని చేసే వాళ్ళని కూడా పని చేయనీయకుండా వదిలేయడం వల్ల వాళ్ళు ఒక నిరుత్సాహానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా ఈ పని దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజ్యమేలాగా అయిపోయింది. ఈ దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడ కూడా ఏ సిబ్బంది పని చేయని పరిస్థితికి సిస్టమ్ వచ్చేసిన క్రమంలో మరి వీళ్ళని స్ట్రీమ్ లైన్ చేయాలి, వాళ్ళతో పని చేయించుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ల ద్వారానో సస్పెన్షన్ల ద్వారానో ఒక పరిష్కారం కాకుండా వాళ్ళని నిరంతరం ఒక మానిటరింగ్ లోకి తీసుకొచ్చి పని జరిపించుకునే అవసరం ఇప్పుడు ఈ రోజున ఏర్పడింది. అది నిజంగా బాధాకరమే అయినప్పటికీ కానీ అంతకంటే వేరే ఒక దారి లేని పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక లేయర్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు కమిషనర్ గారు కానివ్వండి, ప్రజాప్రతినిధులు అయిన మేము కానివ్వండి, ఒక లేయర్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా వర్క్ చేస్తున్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళు దీనికి సహాయ సహకారాలు అందిస్తే తప్ప పనులు కావు అని ప్రతి ఒక్కరికి మనకు తెలిసిందే. కింద స్థాయి ఉద్యోగి దగ్గర నుంచి కూడా పైన కమిషనర్ గారు, ప్రజాప్రతినిధులు దాకా అందరూ కలిసికట్టుగా ఉంటే తప్ప పనులు కావు. ఏ ఒక్కరితోనూ ఏ పని సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ కోఆర్డినేషన్, కొలాబరేషన్ చాలా అవసరం ఉన్నాయి. అవే ఎక్కడో మిస్సింగ్ కాబట్టి దాని పట్ల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కూడా చాలా వరకు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ దీనికి కమిషనర్ ఆన్సర్ ఇవ్వాలని మీరు గట్టిగా అడిగారు. అవునండి, మనం రోజు చూసినా మీరే రాస్తున్నారు పేపర్ల నిండా టౌన్ ప్లానింగ్ విభాగం ఫెయిల్ అవుతుంది, ఒకదానికి పర్మిషన్ తీసుకుంటున్నారు, మిగతావన్నీ కట్టేస్తున్నారు, వాటికి ఏ రకమైన చెక్ లేకుండా పోతుంది అని చెప్తున్నారు. దాన్ని నేను కూడా ప్రశ్నించడం జరిగింది. అటు పేపర్లోనే కాదు మా దాకా కూడా ఎన్నో కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన యాక్షనే. దీని పట్ల ఒక సరైన ఆన్సర్ వచ్చేదాకా మాత్రం మేము పోరాడతాము. రాని పక్షంలో సదరు అధికారుల్ని అటు సస్పెండ్ చేస్తారా లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అన్నది హయ్యర్ అఫీషియల్స్ కి వదిలేస్తున్నారు. ఏదైనా బాధ్యతాయుతమైన పరిపాలనే లక్ష్యంగా ఈరోజు ఏ ఆలోచన చేసినా దాని వెనకాల ఉన్న ఏకైక లక్ష్యం ఒక బాధ్యతాయుతమైన సిస్టాన్ని మనం డెవలప్ చేయడం మాత్రమే. దానికి అనుగుణంగా ఇది నిజంగా ఒక మంచి ఆలోచనే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యూసేజ్ ని స్ట్రీమ్ లైన్ చేసుకోవడం, అకౌంటబిలిటీలోకి తీసుకురావడం మంచిది. ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాము యథేచ్ఛగా వాడే వాళ్ళకి ఒక అకౌంటబిలిటీ లేదు, అటు గుక్కెడు నీళ్లు అందక బాధపడుతున్న వాళ్ళ సమస్య తీరడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక మీటర్ పెట్టుకొని ఎంత వాడితే అంత కట్టుకునే పరిస్థితుల్లో కనీసం అపార్ట్మెంట్ వాళ్ళకైనా లేదంటే కమర్షియల్. గుంటూరు నగరపాలక సంస్థ అధికారిక వెబ్సైట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ జీఎంసీ మొబైల్ యాప్, జీఎంసీ వాట్సాప్ చాట్ బోర్డ్, జీఎంసీ కనెక్ట్ మొబైల్ అప్లికేషన్లను అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచిన యాప్లను ఆవిష్కరించారు. జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర మేయర్ కోవలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ
వివరాలను మేయర్ కమిషనర్ మీడియాకు వెల్లడించారు. నగరపాలక సంస్థకు సంబంధించిన అన్ని పరిపాలనా వివరాలని యాప్లు అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచి అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. పరిపాలనను సులభతరం చేయడంతో పాటు డిజిటల్ సేవలను విస్తృతం చేస్తామని వారు వెల్లడించారు. డిఫాల్టే అండ్ ఆ నెంబర్ తో చార్జ్ చేస్తున్నాడు. ఆ నెంబర్ రిజిస్టర్ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడే అది వారిదా కాదని. సో ఆ నెంబర్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మున్సిపల్ శాఖ మార్చులు, మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, తర్వాత గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్స్, మరి జిఎంసీలో ఉన్నటువంటి అధికారులు, మేమందరం కూడా ప్రజలకు క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇవ్వడానికి, అట్లనే అడ్మినిస్ట్రేషన్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండటానికి కావాల్సినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకొని కొన్ని టూల్స్ రూపొందించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ముఖ్యంగా గుంటూరు నగరపాలక సంస్థకు ఒక వెబ్సైట్ కావాలని చెప్పేసి ఒక వెబ్సైట్ కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. గతంలో ఉండేది, మరి కొన్ని కారణాల వల్ల అది ఫంక్షనింగ్లో లేదు. ఇప్పుడు మళ్ళా ఫ్రెష్గా ఇప్పుడు ఉన్నటువంటి కంటెంట్ బేస్ చేసుకొని ఒక వెబ్సైట్ లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా అఫిషియల్ పర్పస్, అఫిషియల్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్లో ఒక డేటా జిఎంసి కనెక్ట్ అనేది ఒక డేటా, ఒక యాప్, అట్లాగే జిఎంసి ఏటీఎం అనేది ఒక టాస్క్ మేనేజర్ లాగా అది వెబ్ అప్లికేషన్ ప్లస్ యాప్ కూడా, ఈ రెండు కూడా ఈరోజు లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇది ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్, అంటే అడ్మినిస్ట్రేషన్లో మానిటరింగ్ పర్పస్, తర్వాత స్పీడ్ డిస్పోజల్కి సంబంధించినటువంటి మెకానిజం, తర్వాత వేరియస్ సర్వీసెస్ ఇంటిగ్రేట్ చేసుకోవటం, ఇవంతా కూడా ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్కి ఈ రెండు ఉపయోగపడతాయి. ఇవి కాకుండా మన జిఎంసి, తర్వాత జిఎంసి వాట్సాప్ చాట్ బాట్, ఈ రెండు కూడా ప్రజల కోసం మనము లాంచ్ చేసుకున్నటువంటి యాప్ అప్లికేషన్ ఒకటి. అట్లనే భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధుని యొక్క ఔన్నత్యాన్ని, ధర్మగుణాన్ని, విశేషాలను తెలుసుకుని నైతిక విలువలకి ప్రాధాన్యతనిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాశారని స్పష్టంగా ఆయన తెలియజేసినట్లు మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షులు రేఖా కృష్ణారావు పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన జరిగే 2569వ బుద్ధ పూర్ణిమ రజతోత్సవ వేడుకలకు విజయవంతం చేయాలని కోరుతూ మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్లోని రాయల్ బ్యాంకిట్స్ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించడం జరిగింది. మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షులు రేఖా కృష్ణార్జునరావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, మంగళగిరి సాహితీ కళా వేదిక కన్వీనర్ గుత్తుకొండ ధనంజయరావు, ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు కంచెల్ల కాసయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మానవాళికి ఒక దిక్సూచిని, సమాజంలో మానవుడిగా జన్మించినందుకు తను ఉండాల్సినటువంటి తీరు తెన్నులపై బుద్ధుడు రచించినటువంటి అనేక విషయాలనే ఇప్పుడున్నటువంటి ఈ కాలానికి అనుగుణంగా ప్రజల చెంతకు చేరే విధంగా గత 25 సంవత్సరాలుగా మంగళగిరిలో పెద్దలు రేఖా కృష్ణార్జునరావు గారి సారథ్యంలో బుద్ధ విహార నేతృత్వంలో పెద్ద ఎత్తున బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ వేడుకలు
నిర్వహిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసింది. అదేవిధంగా 2569వ జయంతి బుద్ధుని జయంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్లోని రాయల్ కన్వెన్షన్లో పెద్ద ఎత్తున బుద్ధుని జయంతి వేడుకల్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక జిల్లాల నుంచే కాకుండా మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజల వేడుకల్లో మరొక ప్రధానమైనటువంటి ఘట్టం ఉంది. మంగళగిరి ప్రాంతంలో అనేక మంది కళాకారులు, రచయితలు, కవులు, నటులు అనేక మంది కళల మీద మరి ఎంతో ఆసక్తికరమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి మహానుభావుల్ని ఒక పుస్తకంలో చేర్చి కళల సిరి మంగళగిరి అనే పేరుతో ప్రముఖ సాహితీ విమర్శకులు గౌరవనీయులు రజా హుస్సేన్ గారు రచించినటువంటి కళల సిరి మంగళగిరి పుస్తక ఆవిష్కరణ కూడా ఆ రోజు జరుగుతుంది. బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధ పౌర్ణమి 25వ వార్షికోత్సవాలు మంగళగిరి పట్టణంలో మానవతా వేదిక ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఆహ్వానం చేస్తూ ఉన్నాం. 2500 సంవత్సరాల పైచిలుకు తర్వాత కూడా బుద్ధుని యొక్క మార్గాన్ని ఇవాళ అది తప్ప మరొక మార్గం లేదనేది అక్షర సత్యం. దేశంలో అనేక తాత్విక మార్గాలు ఉన్నాయి, కానీ ఇవాళ ప్రపంచం ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు 12వ తారీఖు జరగబోయే బుద్ధ పూర్ణిమ రైతోత్సవ వేడుకల సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మంగళగిరిలో గత 25 సంవత్సరాల నుంచి కూడా మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున చేద్దామనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మేము ఒక కమిటీగా ఏర్పడ్డాం. అది చాలా సంతోషం. ఎందుకంటే బుద్ధుని దీవెనలు కానీ బుద్ధుని సూక్తులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రపంచానికి ఈ రోజుల్లో చాలా అవసరం. మనకి తెలవటం లేదు కానివ్వండి, ఇది అసలు మామూలుగా చిన్నపిల్లల నుంచి కూడా తీసుకురావాలి. మనకన్నా కూడా నాకు మిత్రులు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఎక్కువగా పంపిస్తారు ఇవన్నీ. అంటే డాక్టర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అక్కడ బుద్ధుని ఇదే ఉండాలని చెప్పి ఉద్దేశంతో జరుగుతున్నాయి. అది ఇంకా ప్రచారం చేసి చిన్నపిల్లల్లో కూడా జై శ్రీరామ్ అంటూ మండల కేంద్రం దుగ్గిరాల మారుమ్రోగింది. స్థానిక యాదవపాలెంలో వెంచేసి ఉన్న శ్రీ కోదండ రామచంద్ర స్వామి మహా సంప్రోక్షణ కార్యక్రమం ఈ నెల 4 నుంచి శ్రీ కోదండ రామచంద్ర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో వైభవంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా చివరి రోజు గురువారం ఉదయం విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, యంత్రారాధన, యంత్రస్థాపన, రత్నన్యాసం వంటి పూజా కార్యక్రమాలతో 7:56 విగ్రహ స్థాపన, ప్రాణ ప్రతిష్ఠ, ఉక్త హోమాలు, పూర్ణాహుతి, విశేష పూజ, నైవేద్యం, హారతి, మంత్రపుష్పం, యజమాని ఆశీర్వచనాలు వంటి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భక్తులకి ప్రథమ దర్శన భాగ్యాన్ని కల్పించారు. ముఖ్యంగా సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలతో పాటుగా వినాయకుని విగ్రహ ప్రతిష్టలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. పక్కనే
తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆగమ డిపార్ట్మెంట్లో నేను హెడ్గా ఉన్నాను. ఇక్కడ దుగ్గిరాల గ్రామంలో భక్తజనుల చేత నూతనంగా నిర్మించబడినటువంటి సీతా లక్ష్మణ హనుమత్ గణేశ సహిత శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క దివ్య మందిర ప్రతిష్ట 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుపబడింది. చక్కగా గ్రామస్తులందరూ కూడా కావలసినటువంటి విధంగా సహకరించారు. కలశ స్థాపన, హోమాలు, అధివాసాలు, పంచగవ్యాధివాసం, క్షీరాధివాసం, జలాధివాసం, నేత్రోన్మీలనం, హౌత్ర ప్రశంసనం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ప్రతిరోజు కూడా జరుపబడ్డాయి. ఈరోజు ఉదయం వృషభ లగ్నంలో 7:56 ఆ యంత్రస్థాపన, బింబస్థాపన అంతా కూడా జరుపబడింది. లోకక్షేమం కోసం రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చకాదులు అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి అని, రామరాజ్యం స్థాపించబడాలి అని చెప్పి, ఆ రామచంద్రుని యొక్క కృపాకటాక్ష వీక్షణం అందరికీ కలగాలి అని చెప్పి గ్రామజనులందరూ కూడా ప్రోత్సాహంతో వైఖాన సాగమోక్తంగా 5 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా వైదికంగా నిర్వహించబడింది. భక్తజనులందరూ కూడా విచ్చేసి ఆ సీతా లక్ష్మణ హనుమత్ సమేత గణేశ సహిత శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క దర్శన భాగ్యానికి అందరూ కూడా చక్కగా అహమహమికతో వస్తూ ఉన్నారు. వారికి అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇవ్వటం జరుపబడుతూ ఉంది. ఓం నమో వెంకటేశాయ. అద్దేపల్లి హరికృష్ణ. ఆపదామహప్తారాం ధాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భక్త మహాశైలు, గత 5 రోజుల నుంచి మన దుగ్గిరాల గ్రామంలోని యాదవపాలెంలో ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారి యొక్క ప్రతిష్ఠ క్రమం అత్యద్భుతంగా వైభవంగా వైఖాన సాగమ శాస్త్రంగా జరుగుతున్నాయి. మరి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు. అది ఇవాళ రోజున స్వామివారి కళ్యాణోత్సవం. అలానే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం. అమరావతి రాజధాని పేరుని విభజన చట్టంలో పొందుపరచాలని తీర్మానం. ఆవిష్కరణ, పెట్టుబడి కలిసిన చోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా ఏపీని తయారు చేస్తాం, మంత్రి లోకేష్ వెల్లడి. స్థానిక సంస్థల ప్రతినిధులతో వైసీపీ అధినేత జగన్ సమావేశం. కూటమి ప్రభుత్వం విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తుందని ఘాటు విమర్శలు. నగరపాలక సంస్థలు పని దొంగలు, కఠిన చర్యలు తీసుకుని పాలనను గాడిలో పెడతాం, ఎమ్మెల్యే గల్లామాధవి వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.